కార్యక్రమం ఈరోజు మనందరం చేపడుతున్నాం. వాస్తవంగా విజయ్ గారి తర్వాత మాట్లాడటం చాలా కష్టమైన పని, కానీ నా వంతు నేను ప్రయత్నిస్తున్నాను. ఎవరు ఊహించిన విధంగా మనం మన మందిరాన్ని పునర్నిర్మాణం చేసుకుంటాం. నేను ఎన్నోసార్లు మన గ్రామానికి వచ్చినా, చర్చికి వచ్చినా, గుడికి వెళ్ళినా ఒకటే చెప్తాను, దేవుడు మనకి పరీక్షలు పెడతాడు. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు, కానీ ఆ పరీక్ష చేయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాం జరుగుతుంది. క్రిస్మస్ జరిగినప్పుడు కూడా నేను అందరినీ కోరాను, ఒక్కొక్కరిని మనం ఆదుకోవాలి. మన ఇంటి పక్కన ఉన్నవారిని మనం ఆదుకుందాం, మన వీధిలో ఉన్నవారిని ఆదుకుందాం. మనకి ఇంకెక్కువ శక్తి ఉంటే మన గ్రామంలో ఉన్న వారిని ఆదుకుని వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నాడు చెప్పాను. దేవుడు అలాగే నాకు అవకాశం ఇచ్చాడు. మీ మందిరం పునర్నిర్మాణంలో నేను కూడా భాగస్వామ్య అవకాశం దేవుడు నాకు కల్పించాడు. పెద్దలు చెప్పినట్లు శంకుస్థాపనకి నన్ను రమ్మంటే నేను రానని చెప్పాను. ఆనాడు కండిషన్ పెట్టిన, సంవత్సరం లోపల పూర్తి చేస్తేనే రిబ్బన్ కట్టింగ్ నేను వస్తాను. ఏ పని చేసినా ఒక సంకల్పం, ఒక పట్టుదలతో మనం చేయాలి. కాలం ఉంది కదా అని ఎక్కువ సమయం తీసుకుంటాం కాదు. ఒకటి అనుకుంటే మన మనసులో ఒక పని పడితే, ఒక పరీక్ష వచ్చినా అది ఎట్లా సాధించాలి, ఎట్లా పూర్తి చేయాలి, ఆ శక్తి మనలో ఉండి చేసి చూపించండి. కరెక్ట్ గా క్యాలెండర్ మారే లోపల రిబ్బన్ కట్టింది నేను పిలవమని వాళ్ళని కోరటం జరిగింది. నా కోరిక మేరకు ఈ పునర్నిర్మాణ కమిటీ ఏదైతే అద్భుతంగా ఈ రోజు మనం మందిరం కట్టారే, వాళ్ళకి సభా తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక ఉదాహరణ. ఒక్కొక్కరు చేయగలిగితే మనం అనుకుంది సాధించగలుగుతాం. మనందరం ఇది గుర్తు పెట్టుకోవాలి. పరీక్షలు ఉంటాయి, భయపడకూడదు. ఈరోజు సమాజంలో మనందరం ఎక్కువ భయపడుతున్నాం. పిల్లల్ని కూడా చూస్తున్నాం, ఒక ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తేనే అధైర్యపడుతున్నారు. కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసిన పరిస్థితికి వస్తున్నారు. అవసరం లేదు, ఇదొక పరీక్ష. మనకి పరీక్ష పెట్టారు దేవుడు, ఆ పరీక్ష మనం సాధించాలని మనందరం